హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, చిన్న లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మందార ఆకులు పువ్వులతో తలకు పెట్టుకుందామని, తలస్నానం చేద్దామని ట్రై చేస్తున్నాను. మీకు చూపిస్తాను వీడియో. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి 2 మందార పువ్వులు తీసుకున్నాను. అంటే నా జుట్టు చిన్నది ఫ్రెండ్స్, అందుకే నేను 2 పువ్వులు తీసుకున్నాను. కొంచెం ఆకులు తీసుకున్నాను, పేస్ట్ చేసి తలకు పెట్టుకుందామని. చూడండి, ఒక ఆకు ఒక పువ్వు పట్టుకొని చూపిస్తున్నాను. చెట్టు కోసుకొచ్చాను ఇప్పుడేను, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఈ రెండు శుభ్రంగా కడిగి ఇలాగా పువ్వుని చిన్న చిన్నగా ఉంచుకున్నాను. తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆకులను లేకుండా ఇలాగా తొడుము లేకుండా చేసుకోవాలి. మామూలుగా అయితే ఇందులో కరివేపాకు, కొంచెం నైట్ మెంతులు నానబెట్టుకుని కూడా వేసుకొని మిక్సీ పెట్టుకొని తలకు పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్, మీకు వీడియో పెడదామని పెడుతున్నాను. మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీకి తయారు చేసి చూపిస్తాను, చూడండి. రెండు మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టించుకున్నాను. చాలామంది మామూలుగా రోటీలో దంచుకొని తలగబెట్టుకుంటారు ఫ్రెండ్స్. మాకు రోల్ లేదు, మా అత్తమ్మ వాళ్ళకు ఉంది, మాకు లేదు ఫ్రెండ్స్. మేము తెచ్చుకోవాలి కొత్తగాను. అందువల్ల నేను ఏంటంటే మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకే వేయలేదు. నెక్స్ట్ తర్వాత కరెంట్ వచ్చాక మిక్సీకి, ఇప్పుడే కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకే కరెంట్ పోయింది, వేయలేదు మిక్సీకి. ఇప్పుడే కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లోనే నేను చిన్నప్పుడు వేసాను ఫ్రెండ్స్ కలబంద చెట్టు. ఇప్పుడు వానకి పెద్దయ్యాయి చెట్లు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న ఒక మొక్క కోసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ మొక్క ముళ్ళు తీసేసి, పై తోలు తీసేసి, చూడండి ఇలా కలబందని మొక్కలు కోసుకుని సైడ్లో ముళ్ళు తీసేసి, పై తోలు తీసేసి, ఇలాగా గుజ్జు తీసుకొని, మనం ముందుగా మిక్సీలో ఆకులు మందార పువ్వు వేసాం కదా, ఇప్పుడు ఈ గుజ్జు ఎత్తుకు వెళ్ళి దాంట్లో వేసుకొని మిక్సీ పట్టించుకున్నాము. చూడండి, నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. చూడండి, ఇలాగా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వేరొక గిన్నెలో వేసుకొని తలకి పట్టించుకోవాలి. ఇలా వస్తుంది పేస్ట్, చూడండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పక లైక్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసినట్టు విధంగా మీరు ట్రై చేయండి. వారానికి 2 సార్లు ట్రై చేస్తే మనకి ప్రభావం అనేది చూపిస్తుంది. ఇలాగా జుట్టు మొత్తం కుర్లన్నీ మొత్తం జుట్టు మొత్తం పేస్ట్ పెట్టుకోవాలి. నేను చేసిన విధంగా చేయండి మీరు కూడాను. అని ఎక్కువగా జుట్టు ఊడే వాళ్ళకి ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ మొత్తం పెట్టుకున్నాను. చూడండి మీరేను. ఒక వారానికి 2 సార్లు ట్రై చేయండి. ఒక 50 మినిట్స్ పెట్టుకొని అలాగే వదిలేస్తే తర్వాత తలస్నానం చేసినాక ఇదిగో ఇలాగా అవుద్ది స్మూత్గా జుట్టు. బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి తప్పకుండా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.